హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే మినీ వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి పనంతా వేసిన తర్వాత గోధుమలు ఉంటాయి, గోధుమలు అయితే బయట ఎండబెట్టినండి కొంచెం పిండి పట్టిద్దామని. తర్వాత ఇంకా అల్లం వెల్లిపాయ తీసుకున్నా. నిన్న వెల్లిపాయలు అయితే మొత్తం క్లీన్ చేసిన నైట్. ఇప్పుడైతే అల్లం తీస్తున్నా. ఇంకా తర్వాత వంట చేస్తున్నా అండి. పూజ కూడా అయింది పొద్దున్నే. ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండ వచ్చేలోపే తొందర పూజ చేస్తున్నానండి. ఇక కొద్దిగా ఎండ బాగా అయితే పూజ చేయాలంటే మస్తు ఉడకపోస్తుంది. నైటు నిన్న నేను చికెన్ బగారా రైస్ ఎలా చేయాలో బ్లాగ్ పెట్టినా అండి. చూడండి అసలు నాకే కావచ్చండి ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ అవుతున్నారు, ఒకరోజు తెల్లారి అన్సబ్స్క్రైబ్ అవుతారు. ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదండి. కొంచెం నాది 100 సబ్స్క్రైబ్ అయ్యారు అంతే. ఎప్పటి నుంచో పెట్టినా కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మంచిగా రీచ్ వస్తుంది అనుకుంటే అస్సలు అవ్వట్లేదండి. చూద్దాం ఇక అట్లా పెట్టుకుంటూ పోతున్నా. అందుకే లాంగ్ వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. 1 ఇయర్ అవుతుంది నేను యూట్యూబ్ చేయబట్టి. మధ్యలో కొద్ది రోజులు ఆపేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. మంచిగా ఒక్కోసారి మంచిగా యూస్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఏమో రావట్లేవు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటుర్రండి. ఇక సరే ఇక ఉన్నది కదా అట్లా పెడదాం అన్నట్టుగా అయితే పెడుతున్నా. లక్ బాగుంటే వస్తుంది, లేకపోతే లేదు. నాకైతే లక్ ఏది ఫేవర్ చేయదండి, ఎప్పుడు అన్లక్కీ ఫెయిల్ నేను. కాకపోతే ఇక్కడ కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ కూడా నాకు లక్ అయితే పని చేయట్లేదు. ఇక ఇక ఉన్న సబ్స్క్రైబర్లకైనా కూడా మంచిగా వీడియో తీసి పెట్టాలని పెడుతున్నానండి అంతే. సాయంత్రం పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.